దేవుని ఆరాధన పద్ధతిని మార్చివేసి దేవునికి కోపం పుట్టించి దేవుని కోపానికి గురైన 2 సందర్భాలను చూద్దాం. ఒకటి, లేవియా కాండంలో అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్పణలను పట్టుకొని దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని దేవుని సన్నిధికి తెచ్చినప్పుడు యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. ఎందుకంటే సొంత నిర్ణయాన్ని బట్టి దేవుని ఆరాధన పద్ధతిని మార్చివేయటం వలన దేవుని శిక్షకు పాత్రులై మరణించిరి. 2, రాజుల మొదటి గ్రంథంలో నేబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలీలను 10 గోత్రాలను పరిపాలించుచుండగా 2 బంగారు దూడలను చేయించి ఇవే మీ దేవుడని చెప్పి తన సొంత ఆలోచనతో దూడ విగ్రహాలను పెట్టి, తన సొంత ఆలోచనతో ఉత్సవ కాలాలను పెట్టి, తన సొంత ఆలోచనతో యాజకులను నియమించి దేవుని దృష్టికి ఘోర పాపం చేసి దేవుని ఆరాధనా పద్ధతిని మార్చివేసి దేవుని శిక్షకు గురి కావడం చూస్తాం.